వెల్కమ్ టు మహాలెజెండ్. చిన్నతనం నుంచి సినిమా పిచ్చిలో పడ్డ కుమారుడు అతన్ని ఆ పిచ్చి నుండి తప్పించి సమాజంలో ఉన్నత స్థితిలో చూడాలనుకునే తండ్రి ప్రభుత్వ సంస్థలో ఇంజనీర్. కొడుకును కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయించాడు. బలవంతంగా తర్వాత సివిల్స్ రాయమన్నాడు. తండ్రి మాట కాదనలేక ఆ ప్రయత్నం కూడా చేశాడు. అదృష్టం కొద్దీ అది రాలేదు. మనస్సు నిండా సినిమా నిండుకొని ఉంటే సివిల్స్ మీద మనసెందుకుంటుంది? ఇంత చదివావు కదా, ఉద్యోగం చెయ్యి అనే తండ్రి మాటను పెడచెవిన పెట్టి ఇంట్లో చెప్పకుండా మద్రాసు చేరుకొని అక్కడ నిద్రలేని రాత్రులు, తిండి లేని పగళ్ళు అనుభవించి చివరకు తాను అనుకున్నది సాధించిన ఓ విజేత కథ ఇది. ఆ విజేత ఎవరో కాదు, తెలుగు తెర గర్వించే దర్శకుల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్న జీనియస్ దర్శకుడు కృష్ణవంశీ. ఆయన జీవిత ప్రయాణాన్ని గురించి తెలుసుకుందాం. కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగారాజు. సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత తన పేరును కృష్ణవంశీగా మార్చుకున్నారు. కృష్ణవంశీ స్వస్థలం తాడేపల్లిగూడెం. వీరి తండ్రి గారి పేరు శ్రీరామచంద్రమూర్తి, అమ్మ పేరు పద్మావతి. 1962 జూలై 28న కృష్ణవంశీ పుట్టారు. వీరి నాన్న శ్రీరామచంద్రమూర్తి ఇరిగేషన్ అండ్ పవర్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేసేవాడు. కృష్ణవంశీ 6వ తరగతి చదువుతున్న తరుణంలో వీరి నాన్నకు కర్నూలు జిల్లా నందికొట్టూరుకు బదిలీ కావడంతో అక్కడకు వారి కుటుంబం తరలి వెళ్ళింది. విద్యార్థిగా ఉంటూనే నందికొట్కూరులో ఉండే ఇంటర్నేషనల్ మూవీస్ అనే థియేటర్లో విరివిగా సినిమాలు చూసేవారు. లోకం చుట్టిన వీరుడు, డాక్టర్ బాబు, ప్రేమ్ నగర్ సినిమాలు చూడడం ద్వారా సినిమా మీద వ్యామోహం కలిగింది. వీళ్ళ నాన్న ఇంజనీర్ కావడంతో సినిమా థియేటర్ వాళ్లతో పరిచయం ఏర్పడింది. ఖాళీ దొరికినప్పుడల్లా కృష్ణవంశీ సినిమా థియేటర్లోని ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి ప్రొజెక్టర్ ఆపరేటర్ను మంచి చేసుకొని రీల్ను ఆపరేట్ చేయడం, రివైండ్ చేయడం లాంటి పనులు చేస్తుండేవాడు. చిన్న పిల్లాడు కాబట్టి వంశీ చేస్తున్న పనులు చూసి థియేటర్ సిబ్బంది ముచ్చట పడేవాళ్ళు. కృష్ణవంశీ చేస్తున్న పని గమనించి వాళ్ళ నాన్న తిట్టేవాడు. అయినా కూడా కృష్ణవంశీ తన పద్ధతి మార్చుకునేవాడు కాదు. సినిమా చూడడం కోసం అబద్ధాలు కూడా ఆడేవాడు. కొంతకాలానికి వాళ్ళ నాన్నకు నందికొట్కూరు నుంచి కర్నూలుకు బదిలీ అయింది. కర్నూలులో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కు చెందిన రిప్రజెంటేటివ్లతో పరిచయం పెంచుకొని వారితో పాటు అన్ని సినిమాలు చూసేవాడు. సినిమాలు చూడడం కోసం ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తుండేవాడు. కృష్ణవంశీ 10వ తరగతికి వచ్చేసరికి వారి నాన్నకు వారి సొంత ఊరైన తాడేపల్లిగూడానికి బదిలీ అయింది. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో కూడా విపరీతంగా సినిమాలు చూసేవాడు. తెలుగు సినిమాలే కాకుండా అమితాబ్ నటించిన హిందీ సినిమాలు చూడడం కూడా అలవర్చుకున్నాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరుతానని వాళ్ళ నాన్నను అడిగితే కనీసం డిగ్రీ చదివి తర్వాత వెళ్ళమని చెప్పడంతో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత వాళ్ళ నాన్న కోరిక మేరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయమని చెప్పడంతో అది కూడా పూర్తి చేశాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న సివిల్స్ రాయమని చెప్పడంతో ఆ ప్రయత్నం కూడా చేశాడు. అయితే అతను అవన్నీ వాళ్ళ నాన్న కోరిక మేరకు చదివాడే కానీ దాన్ని సాధించాలని మాత్రం చదవలేదు. ఒక పక్క చదువుతూనే మరో పక్క విపరీతంగా సినిమాలు చూసేవాడు. మరీ ముఖ్యంగా ఓల్డ్ క్లాసికల్స్ చూసేవాడు. అలా ఉంటున్న సమయంలో మెల్లగా స్నేహితులతో కలిసి థర్డ్ పార్టీ బయ్యర్గా సినిమా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వ్యాపారంలో భాగంగా మొట్టమొదటిసారి చిరంజీవి నటించిన ఖైదీ సినిమాను కొన్నాడు. దానికి మంచి లాభాలు రావడంతో గూండా, యుద్ధం లాంటి సినిమాలు కొన్నాడు. అదే సమయంలో స్టిల్ ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నాడు. అతని ప్రయాణం అలా సాగుతుండగా అతని దృష్టి మార్చాలని వాళ్ళ నాన్న అతని ఉద్యోగం చేయమని ప్రోత్సహించేవాడు. అయితే మైండ్ మొత్తం సినిమాతో నిండిపోవడంతో వారి ఊరివాడు ప్రముఖ కెమెరామ్యాన్, దూరపు బంధువైన పిఎస్ ప్రకాష్ గారి వద్ద ఒక రికమెండేషన్ లెటర్ తీసుకొని ఇంట్లో చెప్పకుండా మద్రాసుకు పారిపోయాడు. మద్రాసుకు వెళ్ళిన తర్వాత పిఎస్ ప్రకాష్ గారి రికమెండేషన్ లెటర్ తీసుకొని రవిప్రసాద్ అవుట్డోర్ యూనిట్లో లైట్ బాయ్గా చేరాడు. కొంతకాలం అక్కడ పనిచేస్తున్న తరుణంలో రవిప్రకాష్ యూనిట్ వారు ఇతను బాగా చదువుకున్నాడు అని గ్రహించి కెమెరా అసిస్టెంట్గా ప్రమోట్ చేశారు. కొంతకాలం పలువురు కెమెరామ్యాన్ల దగ్గర పనిచేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పుడు సినిమాలు చేస్తున్న ప్రముఖ దర్శకుల వద్దకు వెళ్ళి అప్రెంటిస్గా అవకాశం ఇవ్వమని అడిగాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. పద్మాలయ స్టూడియోస్లో డ్రైవర్గా పనిచేస్తున్న వీరి ఊరికి చెందిన ఒక వ్యక్తి ద్వారా త్రిపురనేని చిట్టి వద్ద సహాయ దర్శకుడిగా చేరి పలు సినిమాలకు పనిచేశాడు. ఆ సినిమాలు ఏవి కూడా విడుదలకు నోచుకోలేదు. త్రిపురనేని చిట్టి ద్వారా పరిచయమైన శివనాగేశ్వరరావు అనే సీనియర్ కో డైరెక్టర్ కృష్ణవంశీని రామ్ గోపాల్ వర్మకు పరిచయం చేశారు.
అలా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన శివ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం వచ్చింది. దాంతో మద్రాస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. శివ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు చేశారు. శివ సినిమాను హిందీలో తీశారు. ఆ సినిమా నుంచి రంగీల సినిమా వరకు రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేశాడు. దాని తర్వాత మనీ మనీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చినప్పటికీ ఆ సినిమాకు దర్శకుడిగా శివనాగేశ్వరరావు పేరు వేశారు. ఆ సినిమా తర్వాత అనగనగా ఒక రాజు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు వర్మ. పలు కారణాల వల్ల ఆ సినిమాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే పూర్తి చేశారు. దాని తర్వాత వర్మ బాలీవుడ్కు షిఫ్ట్ అవుతూ కృష్ణవంశీకి గులాబీ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. గులాబీ సినిమా విడుదలైన తర్వాత నాగార్జున పిలిచి దర్శకుడిగా నీకు నేను అవకాశం ఇస్తానని చెప్పాడు. ముందు ఒక కథ అనుకున్నప్పటికీ మూస ధోరణి సినిమా అవుతుందని ఆ ప్రయత్నం విరమించుకొని నిన్నే పెళ్లాడతా సినిమాకు అవకాశం ఇచ్చారు. హిందీలో కొత్త ట్రెండ్ సృష్టించిన ఖయామత్ సే ఖయామత్ తక్, మైనే ప్యార్ కియా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, హమ్ ఆప్కే హైకౌన్ సినిమాల తరహాలో కథను తయారు చేసుకున్నారు. తబూను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున పూర్తి స్థాయి లవర్ బాయ్గా కనిపించారు. అప్పటి వరకు ఆడవాళ్ల అందాలను మాత్రమే పొగుడుతూ వచ్చే పాటల ప్యాటర్న్ మార్చేసి నాగార్జున కండలు చూపెడుతూ గ్రీకు వీరుడు నా రాకుమారుడు అనే పాటను పెట్టారు. అంతేకాదు ఉమ్మడి కుటుంబాల్లో ఉండే అనుబంధాలను, ఆత్మీయతలను, భార్యాభర్తల మధ్య ఉండే అనురాగాలు, ప్రేయసి ప్రియుల మధ్య అద్భుతమైన అనుబంధాలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా పెద్ద విజయం సాధించింది. అక్టోబర్ 4, 1996న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 39 కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అప్పట్లో 12 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. నాగార్జున కెరీర్లో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా రికార్డ్ స్థాపించింది. దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. ఉత్తమ కుటుంబ చిత్రంగా అక్కినేని అవార్డును అందుకుంది. ఎటో వెళ్ళిపోయింది మనసు పాటకు గాను ఉత్తమ గాయకుడిగా రాజేష్కు నంది పురస్కారం లభించింది. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో కృష్ణవంశీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం, మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, చందమామ, శశిరేఖ పరిణయం, మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం, రంగమార్తాండ సినిమాలకు దర్శకత్వం వహించారు. చేసింది 25 సినిమాలైనా అన్నీ దేనికదే మాస్టర్ పీస్ లాంటి సినిమాలు చేశారు. సినిమా పరిశ్రమలో ఒక్కో జానర్కు ఒక్కో తరహా దర్శకుడు ఉన్నట్టు కృష్ణవంశీకి కూడా ప్రత్యేకమైన పేరుంది. తర్వాత ఆంధ్ర టాకీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సింధూరం అనే ఇంటలెక్చువల్ సినిమా తీశాడు. సినిమాకు మంచి పేరు వచ్చింది కానీ వ్యాపారపరంగా పెద్ద ఫలితాలు ఇవ్వలేకపోయింది. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా తీసిన చంద్రలేఖ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత జగపతి బాబు, సౌందర్య, ప్రకాష్ రాజ్ల కాంబినేషన్లో పక్కా ఫ్యాక్షన్ నేపథ్యంలో అంతఃపురం సినిమా తీశాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. దాని తర్వాత జగపతి బాబు, సాక్షి శివానంద్ జంటగా రూపొందించిన సముద్రం సినిమా పర్వాలేదనిపించింది. దాని తర్వాత మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందించిన మురారి సినిమా మంచి ఫలితాలనే ఇచ్చింది. ఈ సినిమా తర్వాత శక్తి అనే హిందీ సినిమా చేశాడు. దాని తర్వాత శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజల కాంబినేషన్లో వచ్చిన ఖడ్గం సినిమా ఘన విజయం సాధించింది. నితిన్తో శ్రీ ఆంజనేయం, ప్రభాస్తో చక్రం, అల్లరి నరేష్తో డేంజర్, జూనియర్ ఎన్టీఆర్తో రాఖీ, నవదీప్తో చందమామ, జెనిలియాతో శశిరేఖ పరిణయం, శ్రీకాంత్తో మహాత్మా, రామ్ చరణ్తో గోవిందుడు అందరివాడేలే, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంతో రంగమార్తాండ సినిమాలు చేశారు. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ తయారు చేసుకుంటున్నారు. కృష్ణవంశీ అందాల నటి రమ్యకృష్ణను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. సో చూసారు కదండి ఇవాళ మహా లెజెండ్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.